బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో విశాఖపట్నం మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. జీవీఎంసీ మేయర్ పదవి ఇప్పటికే టీడీపీ తీసుకుంది. దీంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. కాసేపట్లో సీల్డ్ కవర్లోని అభ్యర్థి పేరును కూటమి నేతలు వెల్లడించనున్నారు. వైసీపీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది. గతంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఇటీవల జీవీఎంసీ మేయర్ హరికుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. ఇక డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో సైతం కూటమి నెగ్గింది. దీంతో ఇప్పుడు ఈ పదవి జనసేన పార్టీకి దక్కుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాసేపట్లో విశాఖపట్నం మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. జీవీఎంసీ మేయర్ పదవి ఇప్పటికే టీడీపీ తీసుకుంది. దీంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. కాసేపట్లో సీల్డ్ కవర్లోని అభ్యర్థి పేరును కూటమి నేతలు వెల్లడించనున్నారు. వైసీపీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది. గతంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఇటీవల జీవీఎంసీ మేయర్ హరికుమార్పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. ఇక డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో సైతం కూటమి నెగ్గింది. దీంతో ఇప్పుడు ఈ పదవి జనసేన పార్టీకి దక్కుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి గతంలో మేయర్ పదవిని అయితే టీడీపీ దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు డిప్యూటీ మేయర్ని కూడా కూటమి అయితే దక్కించుకోనున్నట్టుగా, దానికి సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా వైస్ చైర్మన్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు సంబంధించిన చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, డిప్యూటీ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ మేయర్, మేయర్ పదవి మార్పులు సరిగ్గా, ఎందుకంటే ఇప్పుడైతే అధికార పార్టీ దానికి సంబంధించిన ఫిరాయింపులు ఎక్కువగా ఉంటాయి. దాన్ని మనం ఎవరు తగ్గాల్సిందే. అయితే విశాఖ మేయర్ పదవికి సంబంధించి కూడా ఇదే తరహా మార్పులు జరుగుతున్నాయి. కనీసం 4 రోజుల క్రితం విశాఖ మేయర్ సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టి దాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్కి సంబంధించి కూడా కైవసం చేసుకోవాలని అప్పట్లో అనుకున్నప్పటికీ కూడా అప్పుడు సాధ్యపడలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ కూటమి పార్టీలోని జనసేన అభ్యర్థికి ఈ డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వబోతున్నట్టు, దీనికి సంబంధించి మరి కొద్ది సేపట్లో ఎన్నిక జరగబోతుంది. ఎన్నిక తర్వాత సో మొత్తానికైతే ఇంకా టీడీపీ అధికారంతో రాకముందు వైసీపీ అధికారం ఉండడం కాబట్టి మేయర్, డిప్యూటీ మేయర్ రెండు కూడా వైసీపీ చేతులు ఎప్పుడైతే అధికారం మార్పిడి జరిగిందో ఇక అదనుగుణంగా కార్పొరేటర్లు వాళ్ళు కూడా పార్టీ మారడం వాళ్ళకు జరిగాయి కాబట్టి ఇక మేయర్, డిప్యూటీ మేయర్ కూడా అదే మార్పులు చెందుతారనుకుంటారు.
సో ఇప్పుడు మేయర్ ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన కాబట్టి డిప్యూటీ మేయర్ జనసేనకు సంబంధించిన ఖర్చులకు ఇవ్వబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.